నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇటీవల రైతులను పరామర్శించడానికని కృష్ణా జిల్లాలో వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులను చంపకుండా రా అని మంత్రి నారా లోకేష్ గారు చెప్తే దానికి కౌంటర్ ఇస్తున్నాడు పేర్ని నాని. అయితే ఈ విషయాలన్నీ ఎలా చర్చించాలి, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు పేర్ని నాని మాట్లాడే వ్యాఖ్యలు అసలు హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే వెళ్ళి ఎన్నో పర్యటనలు చేశారు. అయితే మనుషులు చచ్చిపోవటం, టైర్ల కింద కారు కింద పడటం జరుగుతూ వస్తుంది, చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అయితే మనుషులను చంపకుండా రా అని మంత్రి నారా లోకేష్ గారు చెప్తే దానికి స్పందించి ఇప్పుడు పేర్ని నాని కౌంటర్ ఇస్తున్నాడు. నిజంగా కౌంటర్ ఏ విధంగా చూడాలి సార్? అడుబొచ్చు కౌంటర్ కానీ పేరు నాని ప్రస్తావించడం రాజమండ్రి పుష్పాల గురించి ప్రస్తావించాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దుర్ఘటనలు ప్రతి దాని వెనకాల ఒక కుట్ర ఉందండి. చాలామంది తెలియకుండా మసిపూసి మారట్టుగా వీళ్ళు కూడా దాన్ని కుట్రగా భావించరు. కుట్ర ఉందని ఆలోచన చేసి దాని మీద దర్యాప్తు చేస్తే కుట్ర కోణం బయటకు వచ్చేది. అది దురదృష్టకర సంఘటనగానే భావించారు తప్ప దాన్ని పూర్తిగా దాంట్లో లోతుగా పరిశీలించలేదు. ఈసారి కథ జ్ఞానోదయం అయింది వాళ్ళకి. ఆ కుట్ర కోణంలో పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోతే ఏ రకంగా ప్రభుత్వమే తోసేయడానికి ట్రై చేశారో వీళ్ళు మాట్లాడతారు. పేరు నాని వాళ్ళ గ్యాంగ్ ఉన్నాయి. అక్కడ మీకు రాజమండ్రి పుష్పాల్లో మీ ఫోటోల కోసం ఖచ్చితంగా ఫోటోల కోసం తీసుకుంటారు. సో వాట్, నేను తొక్కిసలాటం చచ్చిపోమన్నారా? అక్కడ జరిగింది ఏంటంటే ఆ రష్ను ఆపినప్పుడు కరెంటు తీగలు తెగిపడిపోయినాయి అని చెప్పేసి అలర కుట్ర చేసింది ఎవడో. వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి. వీళ్ళు అలాంటి మనుషులు అంటే బాబాయిని పక్కన కూర్చుని నరికేసిన వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో నాయకులు ముసుగేసుకున్న సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా. దాన్ని వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. రంగా గారిని చంపేసి తెలుగుదేశం ఖాతాలో వేస్తారు. వాళ్ళు బాబు వేసేసాడు అలాగా. ఇక్కడ రాజమండ్రి పుష్పాల్లో కిక్కును మళ్ళీ ఒక్క మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. చాలా బాధపడి వాళ్ళ సహాయ చర్యలు, వాళ్ళు పునరావాసాలు ఇవన్నీ చూశారు తప్ప ఇదిగో మీరు చేశారని చెప్పేసి కూడా అనలేదు వాళ్ళు. అది వాళ్ళు చేసిన తప్పు. ఆ కుట్ర మీద దర్యాప్తు చేసి ఉంటే వీళ్ళు దొంగలు బయటపడేవాళ్ళు. తిరుపతిలో తొక్కిసలాట అయింది. అక్కడ ఉన్న అధికారులు ఎవరు చేశారండి? ఎవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది? వాళ్ళు ఎవరు ముఠాళ్ళు? అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఆఫీసరు, వీళ్ళ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా చేశారు. దాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, లోపలేసేయాలి. అన్నీ వీళ్ళ ఉదార వైఖరి వల్ల వచ్చిన ముప్పండి. ఇదంత మాట పడుతున్నారు వాళ్ళు. మంచితనం, పద్ధతే ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడి పేరుని వాళ్ళ ఆవిడ్ని లోపలేసేసే అవకాశం ఉంటే కూడా ఒక గోడౌన్ దొంగిలించిన దొంగ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? వాళ్ళు చేసిన తప్పేంటంటే ఇద్దరిని కలిపి ఈడ్చుకెళ్ళి ఉంటే దెబ్బకి దారిలోకి వచ్చిపోయాడు. అది చెయ్యికా వాళ్ళు ఇదే నోటితోటి మాట్లాడాడు. ఆయన చాలా మంచివాడు, పద్ధతి అయినోడు అని. ముఖం పగలగొట్టి ఉంటే దారిలోకి వచ్చిపోయాడు. ఏంటండి కందుకూరులో చనిపోయారని చెప్తున్నారు. గుడిలో చనిపోయింది కూడా వేస్తున్నారు. దానికి ఈయన చంద్రబాబు గారు ఏం చేస్తాడండి? అప్పటికప్పుడు ఆపేసి దిగి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళందరూ క్షేమ సమాచారాలు చూసుకున్నాడు, వాళ్ళకి వైద్య సదుపాయాల గురించి చూసుకున్నాడు. మీరు సింగని ఏం చేశారు? మీ కారు కింద పడిపోవడం తెలిసి కూడా తొక్కి చంపించేశారు మీరు. అతను కాకుండా ఇంక ఇద్దరు చచ్చిపోయారు. అక్కడ ఏం జనం ఉన్నారని చచ్చిపోతాడు అతను? మీరు నిర్లక్ష్యం. 26 మంది చచ్చిపోతే అది మా సార్ మీరు ఇచ్చిన సారదాకి చచ్చిపోతే సహజ మరణాలని చెప్పారు. కరోనాలో వేల మంది చచ్చిపోతే లెక్క పత్రం లేకుండా చేసేసారు మీరు. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చచ్చిపోయిన వాళ్ళకి లెక్క సామూహికంగా దహనం చేసేసారు. వీళ్ళు మాట్లాడతారు. ఈ ప్రభుత్వం కొంతమంది పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలండి. ఎందుకంటే చెడ్డ కోతి వనమంతా చెడిసిందని వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. లోకేష్ గారు ఏమయ్య జగన్మోహన్ రెడ్డి వెళ్ళావు కదా జాతకారా, ఎవరిని చంపకుండా రా అని చెప్పాడు. తప్పే ఉంది, మంచి మాటే కదా. నువ్వేమో పుష్పాల్లో చంపేసావు. ఏం రాజశేఖర రెడ్డి అప్పుడు కృష్ణ పుష్పాల్లో చచ్చిపోలేదా? ఆ మాట నేను అన్నావా ఎప్పుడన్నానే? మీరు కాల్పించి చంపేస్తారా? ప్రమాదవశత్తు చచ్చిపోతారు వాళ్ళ అయ్యంలో. మీరు డైరెక్ట్గా ముదిగొండలో చంపేస్తారు, సోంపేటలో చంపేస్తారు, గంగవరం పోర్టులో చంపేస్తారు. మీరు చర్చలకు పిలిచి విషం కలిపి పెట్టి చంపేస్తారు నక్సలైట్లని. మతకల్లోలా పెట్టేసి మనుషులను చంపేస్తారు ఎవరన్నా ముఖ్యమంత్రిని దింపడానికి. మీ లక్షణం అది, మీ వారసత్వం అది. హత్యా రాజకీయాలు, దుర్మార్గం, కుట్ర రాజకీయాలు మీ వారసత్వం.
అన్నీ మీరు చేసి అదటువంటి మీద నెట్టడం అనేటువంటి మీకు అభ్యాసం. ఎన్ని అవలక్షణాలు ఉండి ఇన్ని తప్పులు చేసి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి హత్యలు చేసి మీరు ఎదటం అంటారు. వీళ్ళు మంచోళ్ళు కాబట్టి అందరికి ఇదే కోపం. ఈ ప్రభుత్వం మీద ఎవరికి అసంతృప్తి లేదు, దీని మీద అసంతృప్తి. ముఖం పగల కొట్టకుండా వదిలేరు వీళ్ళని. అంత వీళ్ళు మాట్లాడుతున్నారు, అందరు రగిలిపోతున్నారు, ఎవరికాడ బాధ అవుతుంది. వాళ్ళకేమో సేమ్ కుట్టినట్లేదు. ఇది గుళ్ళో చనిపోయిన వాళ్ళు కూడా బాధ్యత ఇదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఇప్పుడు పేరుని నాని విమర్శలు సార్. గుడి కట్టుకుని పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా 2,000 మంది బట్టి కాడికి 25,000 మంది వస్తే ఒక ఆగండ్ర బాబుని ఆపేయకుండా వాళ్ళు తొక్కేసలాడైపోయి చచ్చిపోతే వీళ్ళు అయినా సరే ప్రభుత్వం బాధ్యతగా మొత్తం మంత్రివర్గం వెళ్ళి కూర్చుంది అక్కడ. మీరు పోనీ అలాంటి ఏమైనా జరిగినప్పుడు పోనీ మీరు ఎప్పుడన్నా కదిలేరా? బోటు మునిగిపోతే కదలరా. 3 ప్రమాదాలు జరిగినాయి బోటు ప్రమాదాలు. వైజాగ్ గ్యాస్ లీక్ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. వీళ్ళు అసలు అడ్రస్ ఉండరు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో డీల్ మాట్లాడేసుకుంటారు. దాన్ని మళ్ళీ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. నోరు ఉంది కదా అని స్టూడెంట్ మాట్లాడతారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం పేరు నాని ఆ గోడౌను బియ్యం రేషన్ బియ్యం 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఆ లైసెన్స్ రద్దు చేసి లోపలే వేస్తారు. ఇతను టన్నులు 100,000 టన్నులు మాయం చేసాడు. ఇతను ఇంకా రోడ్డు మీద తిరనివ్వటం మీ బ్లండర్, తప్పే. ఎవరు కాపాడుతున్నాడో వాడికి మహాపాపం చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నాయకుడు ఎవడో ఉన్నాడు ఒకడు. వాడికి మాత్రం తెలుగుదేశం శ్రేణులు ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళు శిక్ష పడాలని కోరుకునే వాళ్ళు ఉసురు ఆడు తగులుతుంది. సార్ మరో పక్కేమో జోగి రమేష్ ఇప్పుడు ఈ కేసు సిబిఐ కోర్టుకు అప్పచెప్పాలి అని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎందుకు తప్పదవ పడుతున్నారు ఈ కేసు? జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్టు వదిలేస్తారనుకుంటున్నాడేమో. ఏం వదలరు. సిఐడికి ఏం అప్పచెప్ప నేను ఇక్కడ వీళ్ళే తోలిస్తారు. అది నీ కోరికలు ఏమి నెరవేరు. ఇంకా నువ్వు ఏమైనా కావాలంటే కాలు ఇరిగిపోయింది బాబు అని కాలు ఇరగొట్టేసుకుని కాలు ఇరిగిపోయిందని చెప్పు, హాస్పిటల్లో ఉండొచ్చు. అప్పుడు కూడా మాలోటలు ఏం చెప్తామంటే పుత్తూరు కొట్టి ఏం చేయమంటాం, తీసుకొచ్చి పుత్తూరు వాళ్ళే తీసుకొచ్చి ఆ జైల్లోనే వేయించమని చెప్తాం. అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను అందులో జాయిన్ చేయమన్నాడు, మంత్రి సత్యనారాయణ రాజు. దాంట్లో ఆ దుంపలు గింపలు ఇక్కడే ఉంటే దొరికితే పెడతారు వాళ్ళు. ఆ పచ్చి దుంపలు అయ్యి ఆ జావగేవ కాసి పెట్టమంటే కాసి పెడతారు, ఏముంది. అంతేగాని నిన్నేం హాస్పిటల్కి ఏం జాయిన్ చేయరు. చేయకూడదు, చేత ఉద్యమం చేయాలి, వ్యవస్థను ప్రశ్నించాలి. ఎలాగెత్తావా పర్మిషన్ అని ఆదేశాలు ఇచ్చేస్తే అదేం ఫైనల్ కాదు, శిలాశాసనం ఏం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు దొంగోడు ఇందులో ఉండాలి. అవును, వీడికి ఏ రకమైన వైద్యం కావాలంటే ఇక్కడే చేయించుకో. ఎక్కడికి వెళ్తావు? ప్రజలు ఈ కాడి నుంచి దాని మీద ఉద్యమం చేయాలి. ఈ దొంగలు బయటకు వదులుతుంటే కూడా ఉద్యమం చేయాలి, వదలనివ్వకుండా. సార్ మరో పక్కేమో ఇప్పుడు పులివెందుల్లో మెడికల్ కాలేజీలు పరికరాలన్నీ ప్రైవేటీకరణ చేశారని ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. చెత్త చేస్తారు. సో వాట్ చేస్తారు, చూస్తూ కూర్చో. నువ్వు ఎలా జైల్లో పోయి కూడా నీకు ఎందుకు ఇవన్నీ అలా మాట్లాడితే వాళ్ళు నోరు మూసుకుంటారు. అంతేగాని దాని వివరణ ఇస్తే వాళ్ళు ఇంకా మాట్లాడతారు.